సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ అండ్ వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను విష్ణు. ప్రస్తుతం నాతో పాటు యువతరంగ జూనియర్ కాలేజ్ అండ్ డిఫెన్స్ అకాడమీ మేనేజింగ్ డైరెక్టర్ నవీన్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్, నవీన్ గారు నమస్తే. సార్ నమస్కారం అండి విష్ణు గారు. వెల్కమ్ టు విష్ణు టాక్స్ అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్. సో నవీన్ గారు, ఒకప్పుడు యుద్ధాలు అంటే మనం చిన్నప్పుడు కేవలం పుస్తకాల్లో చదువుకునే వాళ్ళని. ఈ రోజు యుద్ధాలు అంటే మనం సెల్ ఫోన్ లో డైరెక్ట్ గా లైవ్ చూస్తున్నాం. సో గత 2-3 రోజులు చూస్తున్నాము. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ కి సంబంధించిన యుద్ధం ప్రత్యక్షంగా చూస్తున్నాము. అసలు ఎక్కడ బీజం పడింది అంటే హిస్టారికల్ గా చూస్తే హిస్టారికల్ రీజన్స్ ఏమున్నాయి అమెరికా, ఇజ్రాయిల్ కి, అదేవిధంగా ఇరాన్ కి సంబంధించినటువంటి ఇష్యూస్ అసలు? అయితే విష్ణు గారు, యాక్చువల్గా మనము ఈ యుద్ధం గురించి మనం మాట్లాడుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు హిస్టరీ గురించి మనం తెలుసుకోవాలి కాస్త. కొంచెం హిస్టరీ అనేటువంటి ఈ యుద్ధానికి ప్రధాన కారణాలు ఏంటి అనేటువంటిది. మొదటగా అండి, ఐ థింక్ 1948లో యాక్చువల్గా ఇజ్రాయిల్ అనేటటువంటి కొత్తగా ఏర్పడినటువంటి ఒక దేశం ఇజ్రాయిల్ అనేటువంటిది 1948లో. సో ఈ 1948లో చాలా దేశాలు దీన్ని వ్యతిరేకించాయి అనమాట. అసలు ఇజ్రాయిల్ అనేటువంటి ఒక దేశం కదా, దాంట్లో ఉండే వాళ్ళు ఏంటంటే యూదులు స్పెసిఫిక్ గా. సో అప్పటి వరకు కూడా 1948 వరకు కూడా యూదుల పైన ఎక్కువగా దాడులు జరిగేవి. చాలా దాడులు జరిగేవి. ఇటు లైక్ ముస్లింల తరపు నుంచి కానీ, క్రిస్టియానిటీ నుంచి కానీ, అంటే డిఫరెంట్ వాళ్ళ నుంచి చాలా దాడులు జరిగేవి. కానీ ఈ యూదులకు మనం ఇంకొకటి తెలుసుకోవాలంటే, మన భారతదేశం గురించి తెలుసుకోవాలంటే, యూదులకు భారతదేశానికి చాలా అవినాభావ సంబంధాలు ఉంటాయండి. ఎందుకోసం అంటే ప్రపంచంలో ఎక్కడ యూదుల పైన దాడి జరిగినా కూడా ఒకటి ఏదైనా ప్లేస్ ఉంది, రక్షించగలిగే ప్లేస్ ఉంది అంటే అది కేవలం భారతదేశమేనండి. భారతదేశంలోనే వచ్చి వాళ్ళు తలదాచుకునే వాళ్ళు అనమాట. సో అయితే ఈ 1948లో యాక్చువల్గా వీళ్ళు ఇజ్రాయెల్ అనేటటువంటి ఒక చిన్న ప్లేస్ని వీళ్ళు తీసుకున్నారనమాట. సో ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి పాలస్తీనా కానీ, జోర్డాన్ కానీ, లెబనాన్ కానీ, ఇలాంటివన్నీ ఏంటి అని అంటే దీన్ని వ్యతిరేకించాయి అనమాట. కానీ ఆ సమయంలో కేవలం దీన్ని దేశానిగా గుర్తించినటువంటి ఒకే ఒక దేశం ఇరాన్. అప్పుడు వీళ్ళందరూ అపోజ్ చేసినా కూడా మిమ్మల్ని మేము దేశంగా గుర్తిస్తున్నాము అనేటటువంటి చెప్పింది ఇరాన్ అనమాట. సో అప్పటి నుంచి వీళ్ళకి ఏంటంటే కొంచెం అవినాభావ సంబంధాలు వచ్చాయి. ఇజ్రాయెల్ కి ఇరాన్ కి యాక్చువల్గా వీళ్ళు ఒకప్పుడు ఫ్రెండ్స్ ఒకప్పుడు స్నేహభావం ఉండేది. కానీ అది కాస్త మెల్లమెల్లిగా ఏమైపోయింది అని అంటే, అప్పుడు ఈ మధ్యలో వీళ్ళకి ఏంటంటే షేర్ చేసుకోవడం, అంటే వాళ్ళకు ఉన్నటువంటి టెక్నాలజీ. ఇజ్రాయెల్ అనేది మనం ఇప్పుడు చూసినట్టే చాలా గొప్ప దేశం, టెక్నాలజీ పరంగా కానీ, వ్యవసాయ ఆధారితంగా కానీ చాలా గొప్ప దేశంగా ఎదిగినటువంటి వాళ్ళు, అంటే వాళ్ళ సొంత నాలెడ్జ్తోని ఎదిగినటువంటి దేశం వచ్చేసి ఇజ్రాయెల్. సో దాంట్లో భాగంగా వీళ్ళు వాళ్ళ యొక్క టెక్నాలజీని వీళ్ళకి షేర్ చేసుకోవడం కానీ, అలాగే మనకి ఇరాన్ చూసుకున్నట్లయితే ఎక్కువగా క్రూడ్ ఆయిల్ ఎక్కువగా ఉండేటువంటిది. ఆల్మోస్ట్ గా మన యొక్క ప్రపంచంలో 20-30% క్రూడ్ ఆయిల్ ని అక్కడ నుంచే మనకు ప్రొడ్యూస్ అయ్యే అవకాశం జనరేట్ అవుతుంది. సో కాబట్టి వీళ్ళు ఏం చేసేవారంటే అక్కడికి క్రూడ్ ఆయిల్ ని మనం సప్లై చేసేవారు, వాళ్ళు వచ్చేసి వాళ్ళ టెక్నాలజీని షేర్ చేసుకునేవాళ్ళు. అలా చాలా సంవత్సరాల అంటే మిత్ర దేశాలుగా ఉండేది. కానీ వన్ ఫైన్ డే అంటే ఐ థింక్ 1979లో ఏమైంది అని అంటే, అహాతుల్లా ఖమేయి అనేటటువంటి, అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఖమేయి కంటే ముందు అనమాట, ముందు ప్రెసిడెంట్ ఏంది అని అంటే అతని యొక్క సుప్రీం లీడర్ ఏంటి అని అంటే 1979లో ఈ యొక్క ఇరాన్ని ఇదొక ముస్లిం కంట్రీగా చేయడం అనేది జరిగింది అనమాట. ఇరాన్ని. సో ఆ సమయంలో యూదులు కూడా ఇరాన్ లో ఉండేవాళ్ళు ఒకప్పుడు, యూదులు. కానీ ఎప్పుడైతే ఈ యొక్క సుప్రీం లీడర్ వచ్చేసి దాన్ని ముస్లిం కంట్రీగా చేసేసాడో అప్పుడు అనేది ఆంక్షలు అనేది పడ్డాయన్నమాట. అంటే అక్కడ వాళ్ళే మెజారిటీగా వచ్చారు. అయితే ముస్లిం మెజారిటీ దేశంగా ప్రకటించుకోవడం జరిగింది. యాక్చువల్ గా దీనికంటే ముందు మనం చూసుకోవాలంటే అసలు మనకు ముస్లిమ్స్ అనేగానే 2 ఉంటాయండి, షియాస్, సున్నీస్. ఎగ్జాక్ట్లీ. ప్రపంచంలో ఆల్మోస్ట్ గా 80-90% వాళ్ళు సున్నీలు మాత్రమే ఉంటారు. అంటే ఇప్పుడు మనకు యుఏఈ, అరబ్ ఎమిరేట్స్ కానీ ఇలాంటి కంట్రీస్ అన్ని సున్నీలే ఉంటారు. కానీ షియాలు మాత్రం ఎక్కువగా ఇరాన్ లో ఉంటారు అనమాట. ఆల్మోస్ట్ 90%
ఇరాన్లో ఉంటారనమాట. సో అలా వీళ్ళకి ఏమైపోయిందనంటే ఇది ముస్లిం కంట్రీగా చేసే వరకంటే అప్పటి నుంచి ఆ యొక్క సుప్రీం లీడర్ ఏం చేశారంటే ఈ అమెరికా కానీ మనకు ఇజ్రాయిల్ కానీ శత్రుత్వ దేశాలు, ఇది ఒక డెవిల్ కంట్రీస్ అనేటటువంటిది ఒక ఇచ్చేసాడు అనమాట. అలాంటి అభిప్రాయానికి వచ్చారనమాట అట్లా. ఓకే. సో అప్పటి నుంచి వీళ్ళకు శత్రుత్వం అనేది స్టార్ట్ అయిందనమాట. సో ఆ శత్రుత్వంలో భాగంగా ఏమైందనంటే యాక్చువల్గా మనం రీసెంట్గా మనకు చూసినట్లయితే ఇజ్రాయిల్ అండ్ గాజా దాడులు కానీ పాలస్తీనా దాడులు కానీ ఇలాంటివి. యాక్చువల్గా మనం కూడా ఇప్పుడు ఇండియాలో చూసినట్లయితే మనకు శత్రుత్వ దేశాలు ఉన్నాయి. యాక్చువల్గా మనకు శత్రుత్వ దేశాలు అంటే ఏంటంటే బార్డర్ లైన్ పంచుకుంటాయి యాక్చువల్గా, బార్డర్ లైన్. కానీ దీనికి చాలా డిఫరెన్సియేషన్. ఇది ఓన్లీ ల్యాండ్ ప్లేస్ వల్ల వచ్చినటువంటి గొడవలు కావన్నమాట. ఇది సిద్ధాంతాల వల్ల, సిద్ధాంతాల్లో మాకు మీకు పడి రాదు అసలు. మతపరమైన అభిప్రాయాలు ఇక్కడ అభిప్రాయ భేదం వచ్చింది అది దాని వల్ల అనమాట. ల్యాండ్ కోసం ఎందుకోసం అంటే అది ఇవి రెండు బార్డర్ పంచుకోవు. ఓకే. యాక్చువల్ గా ఇజ్రాయెల్ అనేది చాలా దూరం ఉంటుంది. సో అక్కడికి చాలా దూరం. కానీ సో దీనివల్ల ఏం జరుగుతుంది అని అంటే మనకి ఇప్పుడు ఇండియాలో ఉన్నట్లయితే ప్రత్యక్షంగా మనకు ఎవరు ఉంటారు అని అంటే మనకు చైనా గానీ, ఇటు పాకిస్తాన్ గానీ, బంగ్లాదేశ్ గానీ, ఇవి మనకు శత్రుత్వ దేశాలు. ఎందుకోసం మనకు ల్యాండ్ బార్డర్ పంచుకునేటటువంటి ఇక్కడ భూవివాదం. సో మళ్ళీ వీళ్ళు కూడా మనకేందో డైరెక్ట్ మేబీ లైక్ సైనిక పరంగా యుద్ధం జరగకపోవచ్చు చాలా సార్లు. మనకి ఇప్పుడు ISIS తీవ్రవాదులు గాని, మరి లష్కర్ తోయిబా గాని, ఇలాంటిటువంటి ఉగ్రవాద చర్యలు అనేది ఇవన్నిటిని ఎవరు పెంచి పోషిస్తారు? ఇటు పాకిస్తాన్ గాని, ఇటు చైనా గాని, ఇవి పోషించడం వల్ల మనకు దాడులు జరుగుతాయి. ఇన్ ద సేమ్ వే అక్కడ కూడా వాళ్ళకు ఎవరికి ఇజ్రాయిల్ కి ఎవరు ఫండ్, ఇక్కడ ఇజ్రాయిల్లో కొన్ని ఉన్నాయన్నమాట, హౌతీస్ గాని, మసాద్ గాని. సో ఇలాంటి కొన్ని ట్రూప్స్ అనమాట. ఈ ట్రూప్స్ ఏంటి అని అంటే వీటన్నిటికీ ఫండింగ్ ఎవరు ఇస్తారంటే ఇక్కడ నుంచి వెళ్తుంది. సో ఆ విధంగా వాళ్ళకు దాడులు అనేది జరగడం అనేది జరిగింది అనమాట. సో అప్పుడు ఈ యొక్క ఇజ్రాయిల్ ఏం చేసిందంటే, ఇజ్రాయిల్ అనేటటువంటిది వీళ్ళని కనిపెడతా ఉన్నది. ఈ మధ్యలో ఒకటి ఏందనంటే దీన్ని అంతన్ని కనిపెడుతున్నటువంటి USA కానీ ఇజ్రాయిల్ కానీ ఏం చేశాయంటే మనకిక్కడ శాంతి ఒప్పందాలు అనమాట. అంటే ఈ రెండింటిని మధ్యలో కలపాలి అనే ఉద్దేశంతో ఒక ఒప్పందానికి తీసుకొచ్చాయన్నమాట. అంటే మనకు బాలిస్టిక్ మిసైల్స్ ని డెవలప్మెంట్ చేయడం కానీ, అణ్వాయుధాలను డెవలప్మెంట్ చేయడానికి కానీ, సో ఈ విధంగా మనకు చేయడం అనేది జరిగింది. సో దీనికి అందరికి అణ్వాయుధాలు అనగానే మనకు మెయిన్ సోర్స్ వచ్చేసండి యురేనియం అనేటటువంటిది మెయిన్ ఆయుధం. మనకు ఒక అణ్వాయుధాలు చెయ్యాలి అని అంటే మనకు యురేనియం అనేది. ఈ యురేనియం కూడా ఏంటి అని అంటే నార్మల్గా ఒక డొమెస్టిక్ యూజ్కి అంటే మనకు నార్మల్గా పర్పస్గా యూజ్ కావాలంటే ఒక 30 to 40% ప్యూరిటీ ఉంటే సరిపోతుంది. కానీ ఇప్పుడు దీనికి కావాల్సినటువంటి ఇరాక్ ఏం చేస్తుందంటే 60% ఆఫ్ ప్యూరిటీ కలిగినటువంటి యురేనియంని ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. అంటే అక్కడి నుంచి కొనుక్కుంటుంది అనమాట. ఈ కొనుక్కోవడం వల్ల ఏమైపోయిందంటే డెఫినెట్గా రేపటి రోజు ఇజ్రాయిల్ పైన మా పైన దాడి జరుగుతుంది అనే ఒక భయంతో ఏం చేసిందంటే లాస్ట్ టైం మనకు 2025లో మనం ఏం చేశారంటే వీళ్ళ గాజా దాడి చేసిన తర్వాత గాజా నుంచి హౌతీలు కానీ ఈ లెబనాన్ నుంచి వీళ్ళందరూ దాడి చేయడం వల్ల మళ్ళీ ఏం చేసిందనంటే ఈ యొక్క ఇజ్రాయిల్ వచ్చేసి దాడి చేయడం అనేది జరిగిందనమాట. సో ఇది అనమాట దీనికి మేజర్ కారణం వచ్చేసి ఈ హిస్టరీ కారణం ఏంది అని అంటే ఇదనమాట. యాక్చువల్గా అంటే ఇప్పుడు ఒక కామన్ మ్యాన్ కి ఉన్న సందేహం ఏంటంటే, సరే ఇందాక మీరు చెప్పినట్టు 40-50 ఏళ్ల క్రితం స్నేహంగా ఉన్నారు, ఆ తర్వాత సిద్ధాంతపరమైన మతపరమైన కొంత అభిప్రాయాలు తేడా రావడం అని చెప్పారు. ఇది ఇజ్రాయెల్ కి ఇరాన్ కి సంబంధించి కొంత మతపరమైన విద్వేషాలు అక్కడ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇక్కడ అమెరికా ఎందుకు లీడ్ తీసుకుంది దాడి చేయడానికి? ఏంటి మళ్ళా వీళ్ళిద్దరికి ఎక్కడ చెడింది? ఇప్పుడు ఇజ్రాయిల్ అమెరికా, సో వీళ్ళిద్దరు ఎందుకు ఇక్కడ మిత్రత్వ వైఖరి అవలంబిస్తూ ఈ రోజు మళ్ళా ఇరాన్ మీద దాడి చేస్తున్నారు? అయితే ఇక్కడ ఏంటంటే మనకు USA అనగానే, మనకు అమెరికా అనగానే ప్రపంచం మొత్తానికి మనము కొంచెం పెద్దన్నలాగా వ్యవహరించాలనుకుంటది అనమాట. ఎక్కడ ఏ ప్రాబ్లం జరిగినా కూడా నేను ముందర ఉండాలి, అన్నిట్లో వేలు పెట్టడానికి ఫస్ట్ ప్రయత్నిస్తూ ఉంటది ఏ విషయంలో అయినా కూడా. సో అందులో భాగంగానే ఇజ్రాయిల్ కి అమెరికాకి చాలా మిత్ర దేశం అనమాట అవి రెండు. ఇజ్రాయెల్ కి అమెరికా చాలా మంచి ఫ్రెండ్స్ అనమాట. ఎప్పుడైనా వాళ్ళ టెక్నాలజీ షేర్ చేసుకోవడం కానీ, మనకి ఇప్పుడు ఇజ్రాయిల్ జరిగినప్పుడు మనకు ఐరన్ డోమ్ వ్యవస్థ కానీ ఇలాంటివి అన్నిటిని షేర్ చేసుకోవడంలో ముందు నుంచే మిత్ర దేశాలు అనమాట. సో అయితే వీళ్ళ యొక్క
దాంట్లోనే ఏందనంటే ఈ యొక్క మనకు ఒక ట్రీటీ జరుగుతుంది అనమాట. సో ఈ వీటి మధ్యలో అంటే ఏంది, అణువాయుధాలను ఎవరు కూడా వాళ్ళ యొక్క శక్తిని చూపించుకోవడానికి వాడకూడదు. శక్తిని చూపించుకోని కాకుండా వాళ్ళ అవసరాల కోసం వాడుకోవాలి. మళ్ళీ ఈ యురేనియం కూడా ఎంత వాడాలో అంతే వాడాలి అనేటువంటి ఒక ట్రీటీ ఉంటుంది. సో కానీ దీన్ని మనకు ఇరాక్ వచ్చేసి దాన్ని పక్కదో పట్టిస్తూ ఉంటుంది. అంటే మనకు నేను ప్రపంచానికి మాత్రం ఇరాన్ వచ్చేసి పక్కదో పట్టిస్తూ ఉంటుంది. ఎందుకోసము అని అంటే నేను నార్మల్గానే యూజ్ చేస్తున్నాను, నేనేదో నన్ను నేను ప్రొటెక్షన్ చేసుకోవడానికి మాత్రమే యూజ్ చేస్తున్నాను కానీ ఏదో ప్రపంచ దేశాలపైన దాడి చేయడానికి కావట్లేదు అని చెప్తా ఉంటుంది. కానీ ఏంది, దీన్ని యుఎస్ఏ మిలిటరీ వచ్చేసి మనకు యాక్చువల్గా అణ్వాయుధాలకు సంబంధించినటువంటి ఒక ఏజెన్సీ ఉంటుంది. ఆ ఏజెన్సీ ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉంటుంది. ఈవెన్ ఇండియాలో కూడా అండ్ యాజ్ వెల్ as ప్రతి దేశాలలో కూడా వాచ్ చేస్తూ ఉంటుంది. అసలు వీళ్ళు ఎంతవరకు యూజ్ చేస్తున్నారు, యురేనియం కానీ ఈ న్యూక్లియర్ వెపన్స్ కానీ ఎంతవరకు తయారు చేస్తున్నారు అనేటటువంటిది. సో దాంట్లో భాగంగానే మొన్న లాస్ట్ 15 days బ్యాక్ కూడా ట్రంప్ వచ్చేసి ఏం చేశారంటే, మీరు అవలంబిస్తున్నటువంటి వైఖరి అనేది తప్పు, మేము దీన్ని ఖండిస్తున్నాము, సో నువ్వు ఇలాంటి టెస్ట్లు అనేది చెయ్యకూడదు అని ఇరాన్కి చెప్పారు. కానీ ఏంది, ఒక టైం ఇచ్చారు, ఒక 15 days టైం ఇచ్చారనమాట. ఈ 15 days లో గనక నువ్వు ఆపకపోతే మేము తప్పకుండా నేను ఇజ్రాయెల్ తరపున నేను దాడి చేస్తాను అనేటటువంటిది చేయడం అనేది జరిగింది. ఇజ్రాయెల్ హెల్ప్ తీసుకొని తప్పకుండా. ఎందుకోసం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎఫెక్ట్ అనేది ఇజ్రాయెల్కి జరుగుతుంది. ఎందుకోసం, ఎప్పటి నుంచో వీళ్ళు శత్రుత్వ దేశాలు కాబట్టి, ఇరాన్ అండ్ యాజ్ వెల్ as ఇజ్రాయెల్. దానికి ఏంది, అమెరికా సపోర్ట్ అనేటటువంటిది ఇజ్రాయెల్ తీసుకోవడం అనేది జరిగింది అనమాట. అలా సో ఆ విధంగా మనకు ఇజ్రాయెల్ కి అండ్ ఇరాన్ కి మధ్యలో యుఎస్ఏ రావడం అనేది జరిగింది అనమాట మధ్యలో. సో దాంట్లో భాగంగానే ఇంకేంటి అని అంటే, మనకు యుఎస్ఏకి ఈ మిడిల్ ఈస్ట్ దేశాలైనటువంటి యుఏఈ గానీ, బహ్రాన్ గానీ, కువైట్ గానీ, ఖతార్ గానీ, ఇవన్నీ ఏంటంటే మిత్ర దేశాలు. ఎవరికి మిత్ర దేశాలు? యుఎస్ఏకి మిత్ర దేశాలు. సో ఇక్కడ ఏంది, మళ్ళీ మనం ముందే చెప్పుకున్నట్టుగా మనకు షియాలు సున్నీలు వీళ్ళకి ఎప్పటికీ పడదు, మళ్ళీ షియాలకు సున్నీలకు పడదు అనమాట. ఈ షియా ఎవరు మళ్ళీ ఇక్కడ ఇరాన్ వాళ్ళు, మిగతా వాళ్ళందరూ ఎవరు సున్నీలు అనమాట. అందుకొరకు వీళ్ళిద్దరికి పడదు అనమాట. అప్పుడు ఏమవుతుంది, మిత్రుడి శత్రువు ఏమవుతాడు, మనకు మిత్రుడు అవుతాడు అనమాట. అందుకొరకు దీన్ని యుఎస్ఏ క్యాచ్ చేసుకుని ఈ మిడిల్ ఈస్ట్ దేశాలన్నిటిని కంట్రోల్లో పెట్టుకుంటది అనమాట. ఇక్కడ అంటే ఇప్పుడు కామన్ మ్యాన్కి వస్తుంది ఇంకొక డౌట్ ఏంటంటే, యుద్ధం వచ్చేసి అమెరికాకి, అంటే అమెరికా ఇజ్రాయెల్ ఇద్దరు కలిసి ఇరాన్ మీద దాడులు చేసుకుంటున్నారు, ఒకరినొకరు కొట్టుకుంటున్నారు. బట్ ఎందుకు ఇది మళ్ళీ దుబాయ్ మీదకి వచ్చింది? దుబాయ్ సిటీ మీద అటాక్స్ చేస్తున్నారు, బుర్జ్ ఖలీఫా మీద అటాక్స్ చేస్తున్నారు, అదేవిధంగా యుఏఈలో ఎయిర్పోర్ట్స్ ధ్వంసం చేస్తున్నారు అంటూ కూడా, అంటే ఎవరికి అర్థం కావట్లేదు. వాళ్ళు కొట్టుకుంటున్నప్పుడు ఎందుకు ఈ దుబాయ్ సిటీ మీద అటాక్ జరుగుతుంది, యుఏఈ దీని మీద అటాక్ జరుగుతున్నాడు అంటే ఏంటి? ఇరాన్ ఎందుకు మళ్ళీ ఇక్కడ వచ్చి దుబాయ్ మీద పడుతున్నారు? ఇదాంట్లో ముఖ్య విషయం ఏంటంటే అండి, అసలు యుఎస్ఏ వచ్చేసి ఈ 7 మిత్ర దేశాలు అనమాట. ఇవి యుఏఈ గానీ, బహ్రాన్ గానీ, కువైట్ గానీ, ఖతార్ గానీ, సో అలాగే జోర్డాన్ గానీ, ఇవన్నిట్లలో యుఎస్ఏ వచ్చేసి వీళ్ళ యొక్క ఎయిర్ బేస్లు పెట్టింది అనమాట. యాక్చువల్ గా ఎయిర్ బేస్ గానీ, నేవల్ కమాండ్స్ గానీ ఇక్కడ నుంచి ఆపరేట్ చేస్తాను. యుఏఈ నుంచి యుఎస్ఏ వాళ్ళ యొక్క అవి ఈ యుఏఈ నుంచి ఎయిర్ బేస్ పెట్టుకున్నారు. ఇప్పుడు మనకు దుబాయ్ లో ఎయిర్ బేస్ ఉంది వీళ్ళకు, బెహ్రాన్ లో వీళ్ళకు నేవల్ బేస్ ఉంది. సో ఈ విధంగా అనమాట. ఆల్మోస్ట్ గా ఇక్కడ ఒక 10,000 to 20,000 మిలిటరీ, యుఎస్ఏ మిలిటరీ వచ్చేసి ఇక్కడ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇరాన్ దేశం యొక్క శత్రువు అమెరికా వాళ్ళ ఎయిర్ బేస్ యుఏలో ఉంది. సో అందుకని యుఏని దెబ్బ కొట్టాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ యొక్క ఇరాన్ యొక్క మెయిన్ కర్తవ్యం ఏంటంటే, నేనా పోయి యుఎస్ఏ దాకా అయితే పోరాడలేదు, అది చాలా దూరం ఉన్నటువంటిది. నాకు దగ్గరలో ఎక్కడి నుంచి ముప్పు ఉన్నది, ఫస్ట్ ఇక్కడ దుబాయ్ లో గానీ, సో వీళ్ళకు యుఏఈలో గానీ, ఖతార్ లో గానీ, సో ఇక్కడనే వీళ్ళ యొక్క ఎయిర్ సపోర్ట్. అమెరికాకి యుఏఈ నుంచి సపోర్ట్ ఉంది కాబట్టి డైరెక్ట్ గా అమెరికాతో పోయి కొట్టలేడు కాబట్టి ఇరాన్ వచ్చి యుఏఈ మీద ఈ విధంగా మనకు దాడులు చేస్తా ఉన్నాడు. అందులో భాగంగానే ఇప్పుడు దుబాయ్ ఎయిర్పోర్ట్ గానీ, సో మనకు బుర్జ్ ఖలీఫా పక్కనే ఉన్నటువంటి హోటల్లో నిన్ననే మొన్న బ్లాస్ట్ అయింది అనమాట. ఎయిర్పోర్ట్స్ కానీ ఇవన్నీ అన్ని బ్లాక్ చేయడం అనేది జరిగింది. సో ఇదనమాట యాక్చువల్ గా దానికి కారణం వచ్చేసండి. రైట్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ నవీన్ కుమార్ గారు. అసలు ఇప్పుడు జరుగుతున్నటువంటి యుద్ధ నేపథ్యంలో అసలు ఈ 3 దేశాల మధ్య అసలు మిత్రత్వం నుంచి శత్రుత్వం అనేది ఎప్పుడు మొదలైంది, ఎలా మొదలైంది, ఇవాళ ఇరాన్ మీద దాడి చేయడానికి అదేవిధంగా ఇజ్రాయెల్ కానీ
అమెరికా కానీ ఎటువంటి వ్యూహంతో ముందుకెళ్తున్నాయని చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.